Hello everyone, this is Dr. Jaldi Kesia, consultant pediatrician from Rafa Children's Clinic. సో ఇవాళ మనము బ్రెస్ట్ ఫీడింగ్ సిరీస్ స్టార్ట్ చేద్దామండి. అంటే బ్రెస్ట్ మిల్క్ ఎంత ఇంపార్టెంటో, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, సో వీటన్నిటి గురించి మనం ఈ సిరీస్లో తెలుసుకుందాం. సో ఈ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 1. సో అన్నిటికంటే ముఖ్యము బ్రెస్ట్ మిల్క్ అన్నిటికంటే ఫస్ట్ పుట్టిన వెంటనే ఎంత ఎర్లీగా ఇవ్వాలో మనం తెలుసుకుందాం. దాంతోపాటు ప్రీలాక్టియల్ ఫీడ్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో బేబీ అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా బేబీకి యాజ్ ఎర్లీ యాజ్ 1 అవర్ లోపు మనము ఫీడ్ స్టార్ట్ చేయాలండి. నార్మల్ డెలివరీ అయితే హాఫ్ అన్ అవర్ లోపు మనం ఇనిషియేట్ చేయాలి. సెక్షన్ అయితే సిజేరియన్ పడితే 4 అవర్స్ లోపు మనం కంపల్సరీగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేయాలండి. సో అన్నీ చేయాలంటే ఫస్ట్ మదర్ బేబీని ఒకే రూమ్లో ఉంచాలి, దాన్ని రూమింగ్ ఇన్ అంటారు. నెక్స్ట్ మదర్ని బేబీని ఒకే బెడ్ మీద ఉంచాలి, దాన్ని బెడ్డింగ్ ఇన్ అంటారు. నెక్స్ట్ మదర్ని బేబీని మదర్ అబ్డామిన్ మీద పెట్టాలి. అండ్ నెక్స్ట్ మనము ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. బేబీ పుట్టిన వెంటనే చాలా విగరస్గా రెడీ టు సక్ ఉంటుందండి. సో మనం బేబీని మదర్స్ బ్రెస్ట్ దగ్గర పెట్టకుండా ప్రీలాక్టియల్ ఫీడ్స్ అంటే లాక్టేషన్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చే ఫుడ్స్ లైక్ హనీ, గ్లూకోజ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్, ఆవు పాలు, ఇవేమి పట్టికి బెల్లం నీళ్ళు, షుగర్ వాటర్ ఇవేవి ఇవ్వకూడదండి. వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ బేబీ సక్ చేయడం కూడా మానేస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ ప్రీలాక్టియల్ ఫీడ్స్. అండ్ హనీ ఇవ్వడం వల్ల ఇన్ఫాంట్ బొటులిజం అనే ఒక కండిషన్ కూడా న్యూ బార్న్కి వస్తుంది. అది సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ కూడా, అంటే ప్రమాదకరమైన జబ్బు కూడా కాజ్ చేస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ గివింగ్ ప్రీలాక్టియల్ ఫీడ్స్ అండ్ స్టార్ట్ బ్రెస్ట్ మిల్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ ఎంతవరకు ఇవ్వాలి? సో we all pediatricians suggest 6 months of exclusive breastfeeding. అంటే బయట సమ్మర్ అయినా బయట వింటర్ అయినా మనం ఎక్స్ట్రా వాటర్ ఇవ్వక్కలేదు, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వక్కలేదు, ఏది ఇవ్వక్కలేదు. 6 months వరకు బ్రెస్ట్ మిల్క్ తప్పించి ఇంకేమి ఇవ్వకూడదండి. వాట్ ఎవర్ వి పుట్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది వాటర్ అయినా స్నాక్స్ అయినా ఏవో క్యూరియస్గా ఇస్తుంటారు కదా మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్, అవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి, మోషన్స్ కాజ్ చేస్తాయి, చెప్పాలంటే బ్లడ్ మోషన్స్ కాజ్ చేస్తాయి. సో 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. బయట ఏ కాలమైనా కూడా మదర్ని బాగా చూసుకుంటే సరిపోతుంది. మదర్కి మంచి వాటర్, మంచి ఫుడ్, మంచి డైట్ పెడితే సరిపోతుంది. మదర్ నుంచి బేబీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. 6 months తర్వాత మనం సాలిడ్ ఫుడ్స్, సెమీ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. బట్ బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేయాలి. సో 2 years వరకు మనం బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేస్తే బేబీ బ్రెయిన్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ పిల్లలు డాక్టర్లు, కలెక్టర్లు, ఇంకా పెద్ద గొప్ప వాళ్ళు అవ్వాలంటే కంపల్సరీగా బ్రెస్ట్ మిల్క్ 2 years వరకు ఇవ్వాలండి. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్. ప్లీజ్ లైక్, షేర్.